అందరికీ నమస్కారం అండి. నా పేరు ఠాకూర్ సురేఖ. ఒక కొత్త రెసిపీతో వచ్చానండి మీ ముందుకు. మిల్ మేకర్ నిల్వ పచ్చడి అండి. ఇవి మిల్ మేకర్ను కడిగి ఈ విధంగా ఈ జల్లెల్లో వంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్లో ఆరబెడుతున్నానండి. దీని పచ్చడి చూపించడానికి మీకు ఈ విధంగా ఈ నీరంతా పోయే వరకు ఆరబెట్టుకుంటున్నానండి. ఇలా ఫ్యాన్ వేసి ఆరబెడతానండి. దానికి కావలసిన పదార్థాలన్నీ చూసుకుందామండి. ముందుగా చూడండి, తడిపి ఆరబెట్టుకున్న మిల్ మేకర్ను ఈ విధంగా నూనె వేసి వీటిని ఫ్రై చేసుకుందామండి. వీటిని ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే, ఎక్కడైనా కొద్దిగా పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుందండి, నిల్వ పచ్చడి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు మీకు చూపిస్తానండి. చూడండి, పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందులో అదే కప్పుతో కప్పున్నర కారపొడి వేస్తున్నాను. ఏ పచ్చడిలోకైనా ఉప్పు కారం సరిగ్గా ఉంటండి, పచ్చడి పాడు కాదు. కప్పున్నర కారపొడి వేసి పెట్టుకున్నాను. ఇందులో 2 చెంచాల జీలకర్ర పొడి వేస్తున్నానండి. మెంతుల పొడి వేస్తున్నానండి. ధనియా పౌడర్ అండి. చూడండి, ఇలా ఇది ఫ్రై అయిందంటే ఇలా సౌండ్ వస్తుందండి, అంటే ఇంకా ఇది ఫ్రై కాలేదండి. ముందుగా చింతపండును మంచినీళ్ళలో కడిగి వేడి నీళ్ళతో దీన్ని ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టి తీసుకున్న గుజ్జు అండి. ఈ గుజ్జుని ఇప్పుడు ఇందులోకి కలుపుకుంటానండి. ఈ కారంలోకి కలిపేసుకుంటాను. ఏ పచ్చడికైనా అండి, స్పూన్ కానీ మీరు తీసుకున్న ఏ పాత్ర అయినా సరే తడిగా ఉండకూడదండి. తడిగా ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఈ మిల్ మేకర్ పచ్చడి అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఒక్కొక్కసారి ఊరికేనే గిన్నెలో వేసుకొని కూడా తింటారండి. ఎందుకంటే నేను చేసినప్పుడు మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారండి. అప్పుడు పిల్లలు ఊరికే గిన్నెలో వేసుకొని తినేసేవారు మిల్ మేకర్ను. వాళ్ళకి ఇష్టమైనదండి ఇది. ఈ విధంగా కలిసిపోతుందండి. ఇప్పుడు చూడండి, అది సౌండ్ వస్తుంది కదండి. ఇదండి, కొన్ని ఇంకా కావాలండి, కాలేదు. విధంగా ఈ మిల్ మేకర్ పచ్చితనం పోవడానికే నేను ఫ్రై చేస్తున్నానండి. కానీ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగానే తాలింపు పెట్టుకున్న నూనెనండి, తాలింపు పెట్టుకుంది మిల్ మేకర్లకి చల్లారిన తర్వాత కలుపుకుందామండి. ఈ విధంగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిల్ మేకర్లో మనం పోసిన నూనె అంతా పీల్చుకుందండి. ఇక నూనె ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా సౌండ్ రావాలండి. ఇది ఒక ముక్కను చూపిస్తాను. ఇది చూడండి, ఇట్లా గట్టిగా ఇందులో నూనె బాగా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులోకి షిఫ్ట్ చేద్దాం. ఈ చింతపండు గుజ్జు కదండి, అందుకే అంటుకుంటుంది ఇది.
ముక్కలన్నిటికీ మసాలా తగిలే విధంగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ముందుగానే నూనెను వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. మీకు నూనె తక్కువగా అనిపిస్తుంది కదండి, మిల్ మేకర్లో నూనె బాగా గుంజుతుంది కనుక 2-3 రోజుల తర్వాత ఇది మన నూనె మొత్తం పైకి తేలుతుందండి. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చూద్దాం. చూడండి నూనె ఈ విధంగా ఉంది. చూడ్డానికి పైన నూనె తేలడం లేదు, కానీ 2-3 డేస్ తర్వాత నూనె మొత్తం ఇలా ముక్కలను మనం ఇట్లా పెట్టుకుందాం అని పెట్టుకుంటే నూనె మొత్తం పైకి తేలుతుందండి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తానండి. 3 డేస్ తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటాను చూడండి. ఇంకా ఆహా! ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మరి నెక్స్ట్ డే మిల్ మేకర్ పచ్చడి చేయవలసిందేనండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇస్తున్నాను అనుకుంటున్నారండి? కాదండి, ఇది నాకేనండి.